నమస్కారం, వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేషన్ ఫస్ట్ అనేదే తమ ప్రభుత్వ విధానమన్న ప్రధానమంత్రి, విద్యారంగం అభివృద్ధి దిశగానే పథకాలు అమలు చేస్తున్నామన్న మోదీ, సమాజంలో కులం అనే విషయాన్ని నింపే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదన్న విదేశాంగ మంత్రి జైశంకర్, వలసదారులతో దురుసుగా ప్రవర్తించకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం, పార్టీ గీత దాటేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ఫిబ్రవరిలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్న పీసీసీ చీఫ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న సీఎం, మెజారిటీ గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్న రేవంత్ రెడ్డి. యూజీసీ నిబంధనలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న కేటీఆర్, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వినతి పత్రం. నాగ్పూర్ వన్డేలో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం, 4 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా, 87 పరుగులతో రాణించిన శుభ్మన్ గిల్. నేషన్ ఫస్ట్ అనేదే తమ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందని కొనియాడారు మోదీ. పేద ప్రజల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వ కార్యక్రమాలుంటాయని, అదే లక్ష్యంతో 10 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం పెద్ద తప్పిదమే అవుతుందని మోదీ విమర్శించారు. అది కాంగ్రెస్ నేతల ఆలోచన పరిధిని దాటి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక కుటుంబానికి అంకితమైందని విమర్శించిన మోదీ, నేషన్ ఫస్ట్ అనేది తమ ప్రభుత్వ విధానమని పునరుద్ఘాటించారు. దేశానికి ఎదురయ్యే సమస్యల్ని తెలివిగా పరిష్కరించాలని, విద్యారంగం అభివృద్ధి దిశగానే తమ ప్రభుత్వ పథకాలన్నీ ఉంటాయన్నారు. సమాజంలో కులం అనే విషయాన్ని నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ ద్వేషించిందన్నారు. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించిందని, కానీ ఇప్పుడు వారు బలవంతంగా జై భీమ్ అని పలుకుతున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. यहाँ पर सबका साथ सबका विकास, इस पर बहुत कुछ कहा गया. मैं समझ नहीं पाता हूँ कि इसमें कठिनाई क्या है. सबका साथ सबका विकास, ये तो हम सबका दायित्व है और इसीलिए तो देश ने हम सबको यहाँ बैठने का अवसर दिया है. और उसमें लेकिन जहाँ तक कांग्रेस का सवाल है, उनसे सबका साथ सबका विकास इसके लिए कोई अपेक्षा करना, मैं समझता हूँ कि बहुत बड़ी गलती हो जाएगी. ये उनकी सोच के बाहर है, उनकी समझ के भी बाहर है और उनके रोड मैप में भी ये सूट नहीं करता है. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. ఇక మిగతా విషయాలకు వెళ్తే, అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తమీ కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. తాజాగా అమెరికా 104 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపించడంపై కేంద్ర మంత్రి జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, డీపోర్టేషన్ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదని, అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా వెనక్కి పంపిస్తోందన్నారు. 2012 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోందని, 2019లో 2000 మంది అక్రమ వలసదారుల్ని పంపారన్నారు జైశంకర్. Mr. Chairman, sir, it is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad. This is naturally subject to an unambiguous verification of their nationality. This is not a policy
applicable to any specific country, nor indeed one only practiced by India. It is a general accepted principle in international relations. Honorable members would be aware that the process of deportation is not a new one. For several years, the standard operating procedure for deportation by aircraft used by ICE, that is effective from 2012, provides for the use. భారతీయులకు చేతులు కాళ్లకు సంకెళ్లు వేసి యుద్ధ విమానంలో వెనక్కి పంపించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం PIB స్పష్టం చేసింది. PIBకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ఫోటోలపై నిజ నిర్ధారణ ప్రక్రియ చేపట్టింది. ఇవి ఫేక్గా తేలినట్లు వెల్లడించింది. ఈ ఫోటోల్లో ఉన్నవారు భారతీయులు కారని తేల్చి చెప్పింది. అమెరికాలోని కొందరు అక్రమ వలసదారులను గ్వాటెమాలా దేశానికి పంపిస్తున్న చిత్రాలుగా గుర్తించినట్లు PIB పేర్కొంది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన ఘటనపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. భారతీయుల్ని అమెరికా బహిష్కరించడంపై ఉభయ సభల్లో చర్చకు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ధర్నాకు దిగారు. భారతీయుల్ని ఇంత దారుణంగా పంపించడంపై భారత ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నించారు. మరోవైపు ఈ ధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరసనలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన CLP సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని నేతలకు పార్టీ సీనియర్లు సూచించారు. బీసీ కులగణన, SC వర్గీకరణపైన CLP సమావేశంలో చర్చించారు. ఈ 2 చారిత్రాత్మక నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. అలాగే బీసీ కులగణనతో పాటు SC వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై 2 భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఈ సభలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పార్టీలో కొత్త, పాత నేతలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. CLP సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు సీఎం కీలక సూచనలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం సూచించారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలని, CC రోడ్లు, ఆలయాలు నిర్మాణ అనుమతులకు నిధులు మంజూరు కోసం మంత్రుల్ని కలవాలన్నారు. బీసీలకు 42% స్థానిక సంస్థల పదవుల్ని కేటాయించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలదే అన్నారు. CLP సమావేశం ముగిసిన తర్వాత PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, SC వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సమావేశంలో చర్చించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలు చెప్పారన్నారు. రాష్ట్ర ఆదాయం, అప్పులు, వ్యయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించామని తెలిపారు. ఫిబ్రవరిలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, బహిరంగ సభలకు అధిష్టానం నేతల్ని ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళ్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవడం తప్పేమీ కాదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు ఆత్మ భరోసా కానీ, రేపు ఇవ్వబోతున్నటువంటి ఇంధనం ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, వీటన్నిటి కూడా ప్రజల్లో సకాలంలో అన్ని కూడా వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిందిగా
శాసనసభ్యులకి సూచించడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ఏ విధంగా శాస్త్రబద్ధంగా చేశామో, ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వరంగల్ సభలో మల్లన్న చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపైన వివరణివ్వాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను మల్లన్న దగ్ధం చేశారు. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కులగణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వరంగల్లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో ఒక వర్గాన్ని దూషించడంపై పీసీసీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఆ వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. దీంతో మల్లన్న నుంచి వివరణ కోరుతూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కులగణన సర్వే విజయం కొందరు ప్రతిపక్ష నాయకులకు నచ్చట్లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు. గత ప్రభుత్వంలో సకల జనుల సర్వే రిపోర్టు బయట పెట్టలేదని ఎక్స్ వేదికగా ఆరోపించారు. 3 నెలల్లోపు సర్వే రిపోర్టుని ప్రజల ముందు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని కొనియాడిన దయాకర్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. కమిషన్ ప్రకారం బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ అందించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ ఏనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి ఆలోచించలేదని దయాకర్ విమర్శించారు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు కొత్త విధానాలు అమలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో ఈటో మోటార్స్ నుంచి ఫ్లిక్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లకు 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఈ విధానం వల్ల నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే, ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అవును బాబు. వార్తలకు తిరిగి స్వాగతం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలిశారు. యూజీసీ నూతన మార్గదర్శకాలతో రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకు ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన కేటీఆర్ బృందం యూజీసీ నిబంధనలపై 6 పేజీల వినతి పత్రాల్ని అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోనూ కేటీఆర్ బృందం సమావేశమైంది. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. అలాగే జాతీయ రహదారులను పొడిగించాలని కోరారు. సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు నిర్మిస్తోన్న జాతీయ రహదారిని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని నితిన్ గడ్కరీని కేటీఆర్ కోరారు. మరోవైపు యూజీసీ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు నివేదించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యూజీసీ మార్గదర్శకాలపై తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు కేంద్ర మంత్రిని కలిసినట్లు చెప్పారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతని గవర్నర్కు అప్పగించేలా నిబంధనలు రూపొందించారని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారన్నారు. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతోందని, గవర్నర్ల ద్వారా వర్సిటీల్ని కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీల నివేదికను కేంద్ర మంత్రికి ఇచ్చామని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించామన్నారు. మరోవైపు NH 365B రహదారిని పొడిగించాలని, అలాగే మానేరు నదిపై రోడ్ కమ్ రైల్ వంతెన నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని కేటీఆర్ మీడియాతో తెలిపారు.
ఇదిలా ఉండగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రవేశపెట్టిన నూతన ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. డీఎంకే ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో డీఎంకే ఎంపీ కనీమొళి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ యూజీసీ ముసాయిదాను చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడిగా అభివర్ణించారు. దేశమంతా ఒకే భాషను అమలు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. యూజీసీ ప్రవేశపెట్టిన ముసాయిదాను తాము వ్యతిరేకిస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ నూతన విధానం యూనివర్సిటీలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే కుట్రగా ఆయన పేర్కొన్నారు. ఈ విధానానికి తామెప్పటికీ మద్దతు ఇవ్వబోమన్నారు. తెలంగాణలో ఎడ్సెట్తో పాటు పీఈ సెట్ షెడ్యూల్ని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ను జారీ చేస్తారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. జూన్ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈ సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ని కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో పరీక్షలు జరుగుతాయి. తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇప్పటి నుంచే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం 15,752 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను చేరుకున్నాయి. గతంలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. చివరగా గతేడాది మార్చి 8వ తేదీన 15,623 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను చేరుకున్నాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉండడం చూస్తే వేసవి ప్రారంభం నాటికి ఇది మరింతగా పెరుగుతుందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్కు డిమాండ్ ఏర్పడినా దానికి సరిపడా విద్యుత్ను అందుబాటులో ఉంచేందుకు పంపిణీ సంస్థలు ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డిని సుసంపన్నత, నగర రవాణా సౌకర్యాలు, న్యాయపూర్వక ఆర్థిక వృద్ధి వంటి అత్యవసరమైన గ్లోబల్ అంశాలపై ఆయన చూపిన దృష్టి, లోతైన అవగాహన, విశ్వవ్యాప్త లక్ష్యాలపై స్పష్టమైన ఆలోచనలతో ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని WEF ప్రశంసించింది. రేవంత్ రెడ్డి సుదూర దృష్టిని, సమర్థమైన ఆలోచన విధానాన్ని, సమాజ హితం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాల్ని ప్రత్యేకంగా కొనియాడింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ 15 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా టీచర్స్ ఎమ్మెల్సీకి 3 నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో బీజేపీ నుండి ఉపాధ్యాయ మండలి స్థానానికి మల్క కొమరయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ పట్టభద్రుల స్థానం కోసం నామినేషన్ వేశారు. ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28 మంది నామినేషన్ దాఖలు చేయగా ఇందులో 21 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, 7 టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం 2020 రాష్ట్రంలో అమలయ్యేలా కృషి చేస్తారని తెలిపారు. టీచర్స్ అనే వాళ్ళ వల్లనే మనం అందరం చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాము. కాబట్టి వాళ్ళందరికీ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను ప్రయత్నం చేసి ట్రై చేసి సార్ట్అవుట్ చేయడానికి చేస్తాను. 1995లో నేను కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ గా ఎంపీపీ కావడం జరిగింది. అప్పటి నుంచి రాజకీయాలనే కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోని మరి ఈ రోజు
మరి కష్టపడి మరి పట్టభద్రులుగా పట్టా సంపాదించి ఈ రోజు ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఈసారి ఆదిలాబాద్కి ఇవ్వాలని, అందులో భాగంగా మహిళలకు ఎలాంటి అవకాశము ఇవ్వడం లేదు కాబట్టి ఇట్లాంటి పదవులకు మహిళలకు ఇస్తే బాగుంటదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకి పునఃస్వాగతం. అమృత్ 2.0 పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో డ్రోన్ ద్వారా డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 50,000 నుంచి లక్షలోపు జనాభా ఉన్న 20 పట్టణాలని ఈ పథకానికి ఎంపిక చేయగా, అందులో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా సర్వే చేస్తోంది. మెట్పల్లి పట్టణ సరిహద్దుల్లో పాయింట్లను గుర్తించి డ్రోన్ ద్వారా మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, బిల్డింగ్స్, రహదారులు, అగ్రికల్చర్ భూములు, చెరువులు, కుంటల డేటా సేకరించిన డేటాతో లొకేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్లైన్లో ల్యాండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. దీని ద్వారా భూములు కబ్జా గురి కాకుండా ఉండడమే కాకుండా వాటిని పరిరక్షించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ డిజిటల్ సర్వేతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు సర్వే చేయడం సులభమవుతుందన్నారు కలెక్టర్. Survey is conducted in our Medpelli municipality. This survey is improve the town planning and revenue sections and development of the entire municipality because of the survey is given the information to municipality. At the same time, the information protect the government lands and other information, so it is very useful for the entire municipality. All type of information, the photos are captured. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఛాంబర్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలు, నటీనటులకి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీన ప్రతి నటీనటుల ఇంటిపై, రాష్ట్రంలోని థియేటర్ల పైన జెండా ఎగరేయాలని పేర్కొంది. ఈ మేరకు తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఫిబ్రవరి 6వ తారీఖున ఈ పండగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్, మనకు ఒక జెండా ఉండాలి. ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి. ప్రతి సినిమా పరిశ్రమ ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా. మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. ఒక మా అన్న ఉండి, రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్స్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. రక్షణ కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారిగా ఫోన్ చేసిన రాజ్నాథ్ సింగ్ హెగ్స్తో శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా భారతదేశం యుఎస్ రక్షణ సహకార కార్యకలాపాలపై సమీక్షించారు. ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యంపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కార్యకలాపాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల సహకార భాగస్వామ్యం మరింత బలపడాలని ఇరువురు ఆకాంక్షించారు.
జాబిలిపై అన్వేషణకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయాణంలో మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమవుతోంది. 2027లో చంద్రయాన్ 4 మిషన్ను ప్రయోగించనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రుని శిలల నమూనాలని భూమికి తిరిగి తీసుకురావడమే దీని లక్ష్యమని అన్నారు. ఈ మిషన్లో 5 భాగాల్ని 2 భారీ లిఫ్ట్ LVM-3 రాకెట్ల ద్వారా ప్రయోగించి కక్షలోకి వెళ్లాక అసెంబుల్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలింది. శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన విమానం ప్రమాదవశాత్తు పొలాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో 2 పైలట్లు గాయపడ్డారు. పైలట్లను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై సైన్యం విచారణకు ఆదేశించింది. है ना तो कोई दिक्कत ना साढ़े देश के विच ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో త్వరలో కొత్త చట్టం రాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పాత చట్టంతో పోలిస్తే ఇందులో నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఉండబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లుపై శుక్రవారం కేబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త బిల్లు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. కొత్త బిల్లులో ఆదాయ పన్ను రేట్లు, స్లాబులు, బడ్జెట్లో ప్రతిపాదించిన TDS నిబంధనలు సైతం పొందుపరచనున్నారు. ఈ బిల్లులో సుదీర్ఘ వాక్యాలు ఎక్కడా ఉండబోవని ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. కొత్తగా ఎలాంటి పనులు గాని అదనపు భారాలుగానే ఉండబోవన్నారు. కేవలం న్యాయ కోవిధులకే కాకుండా సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే విధంగా ఉండాలన్న సంకల్పంతో ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపారు. అక్రమంగా ఉంటున్న భారత వలసదారుల్ని వెనక్కి పంపడంపై అమెరికా స్పందించింది. తమ దేశం ప్రజల భద్రత కోసం ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది. భారత్కు పంపిన విమాన ప్రయాణం గురించి ఇంతకు మించి ఏం చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారత్లోని US దౌత్య కార్యాలయ ప్రతినిధి మాట్లాడారు. మరికొంతమంది వలసదారుల్ని దేశం నుంచి వారి వారి దేశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. క్రికెట్ ఇంగ్లాండ్తో T20 సిరీస్ని కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్లోనూ బోణీ కొట్టింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఫిలిప్ సాల్ట్, డకెట్ తొలి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత కెప్టెన్ బట్లర్ 52 పరుగులతో రాణించగా బెతెల్ 51 పరుగులు చేశాడు. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ వరుసగా వికెట్లు పడడంతో మధ్యలోనే స్కోర్ కాస్త నెమ్మదించింది. చివర్లో వచ్చిన జోఫ్రా ఆర్చర్ 21 పరుగులతో కాస్త దూకుడు ప్రదర్శించడంతో ఇంగ్లాండ్ 248 పరుగులు చేసింది. మ్యాచ్లో అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. జడేజా 3 వికెట్లు తీయగా అక్సర్ పటేల్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 38.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 87 పరుగులతో రాణించగా అక్సర్ పటేల్ 52, శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, మహమ్మద్, బెతెల్, రషీద్ తలో వికెట్ తీశారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. నేషన్ ఫస్ట్ అనేదే తమ ప్రభుత్వ విధానమన్న ప్రధానమంత్రి, విద్యారంగం అభివృద్ధి దిశగానే పథకాలు అమలు చేస్తున్నామన్న మోదీ, సమాజంలో కులం అనే విషయాన్ని నింపే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదన్న విదేశాంగ మంత్రి జైశంకర్, వలసదారులతో దురుసుగా ప్రవర్తించకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన CLP సమావేశం, పార్టీ గీత దాటేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ఫిబ్రవరిలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్న PCC చీఫ్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న సీఎం, మెజారిటీ గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్న రేవంత్ రెడ్డి. యూజీసీ నిబంధనలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్న కేటీఆర్, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వినతి పత్రం. నాగ్పూర్ వన్డేలో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. 4 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా